వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కు ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా పర్యటనకు గాను జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఒంగోలు వెళ్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ వద్దకు వచ్చేసరికి కాన్వాయ్లో ముందుగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా కుడివైపుకు వచ్చింది. దీంతో వెనకనే వస్తున్న గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు, దాని వెనకనే వస్తున్న కనిగిరి వైఎస్ఆర్సీపీ నాయకులు బుర్రా మధుసూదనరావు కారు ఒక్కసారిగా ఆగాయి. వాటి వెనకనే వస్తున్న పోలీసు రోప్వే వ్యాను బ్రేకులు పడక ఆ రెండు కారులను ఢీకొంది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కారు రోప్వే వ్యాన్ వెనక భాగంలో ఢీకొట్టింది. ఈ సంఘటనలో రోప్వే వ్యాన్లో ఉన్న కానిస్టేబుల్ జనార్దన్ రావు ముందుకు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. మిగతా కారుల్లోని వారెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్లు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు ప్రమాదానికి కారణమైన రోప్వే వ్యాన్ డ్రైవర్ను పంపించి వేశారు. ప్రతిపక్ష నేత వస్తున్నప్పుడు కనీసం ట్రాఫిక్ను నియంత్రించేందుకు రోడ్డు వెంబడి ఒక్క కానిస్టేబుల్ను కూడా నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.